డీటెయిల్స్ చూద్దాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమర్థించారు. నాగార్జున నుంచి 10 ఏళ్ల అద్దె కూడా వసూలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున బిగ్ బాస్ కే బిగ్ బాస్ లా మారారని సెటైర్ వేశారు. తమ్మిడికుంట చెరువు భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. తమ్మిడికుంట చెరువు ప్రాంతాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి పరిశీలించారు. హైడ్రా ఏర్పాటును అభినందించారు. జరిగారా అట్లా నాది కూర్చో వాళ్ళది కూర్చోమని చెప్తుంటారు. నాకేం ఇబ్బందిలా, ఏకపక్షం చేయాల్సిన పని లేదు. రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం లేదు. రాజకీయ కక్ష సాధింపుతో చర్యలు చేయొద్దని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా. అదే సందర్భంలో న్యాయం కోసం ఫైట్ చేయండి. ఎవరన్నా సరే ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుంటే కూడా తీసేయండి. వాళ్ళని వదిలిపెట్టి మిగతా కట్టే రాజకీయ పక్షపాతం అవుతుంది. ఇది ప్రక్రియ కొనసాగేయండి. నెల కొనసాగుతుంది. అప్పుడు బేరేలు చేసుకుంటాం. మేము కూడా అప్పుడు పక్షపాతం ఏకత చేశాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా, నేను డబ్బులు వాళ్ళని కాపాడా, అది కూడా తేలిపోతుంది. అది తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి తిరిగి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా పల్లారాజేశ్వర తిరిగి పొమ్మని చెప్పండి, ఇంకా బాగా దొరుకుతాయి. అట్లాంటివి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి. ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమో ఉంటే మీరు కొట్టేసుకోండి అంటున్నాడు. చాలా రాజేశ్వర ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు. ఈయన సత్యహరిచంద్ర లాగా అది అక్కడ నాగార్జున కూడా నేనే కొట్టేస్తాను అంటున్నాడు. ఇది సినిమా కాదనైనా బొకాయించడానికి, సినిమా కాదనైనా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం. అట్లా డూపులు కుదరదు. మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు. ఈ క్రమం కొనసాగింది మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైతే పక్షపాతం కనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం. ఓవైసీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ కూడా బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్ చేస్తారా? ప్రభుత్వ కార్యాలయం సంబంధించి కూడా చాలా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్లు ఉన్నాయంటారు. దానికి ఏం చెప్తారు మీరు? ముందు ఎంఐఎం వాళ్ళు ఎత్తకు పిలిచారు ముందర, ఆ తర్వాత గవర్నమెంట్లో రావాలి ఇబ్బందిలా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ, మీదంటే ప్రైవేట్ దోపిడీ సంస్థ. ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూమిని ఎవరు ఆక్రమించలేదు. వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్. ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి. అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం. రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వాటివి ఎఫ్టీఎల్ లో ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది అధికారుల లోపమేనా, లేకపోతే పర్మిషన్ ఎవరిచ్చుంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి. లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని పట్టుకొచ్చి నడిలు తీసుకుంటే మేము పట్టుకొని వేసి ఊరేగిస్తాం. ఏం కావాలంటే అంతలో పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడు దొంగతనం మీరు లంచం ఇచ్చే పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలనా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే మీరు అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు. వీళ్ళు ఊరికే తెచ్చుకోలే కాబట్టి ఇదంతా అనుభవిస్తున్నారు. అవి కూడా కట్టండి. వాళ్ళ పేరు కూడా చెప్పండి. వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించిన దాన్ని మీరు కక్కాలి. దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హైడ్రా. రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమర్థించారు. ఇంకా ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి ఏమేమన్నారు?
ప్రియా, ఇన్కన్వెన్షన్ కూల్చివేతలపై అయితే మాత్రము సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి దాదాపు 3 ఎకరాల 30 గుంటల పైగానే నిర్మించినటువంటి ఇన్కన్వెన్షన్కి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలాసార్లు కూల్చివేతాన్ని ప్రగల్భాలు పలికింది. ఎక్కడ కూడా కూల్చివేతలకి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైడ్రా అని ఒక కమిషన్ని తీసుకువచ్చి కూల్చివేతలు చేపట్టడం అనేది సంతోషకరంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి నాగార్జునకి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని డిమాలిషన్ చేయడం వల్ల పెద్ద నష్టమేమీ రాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నటువంటి నాగార్జున ఇలాంటి వాటికి పాల్పడడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ నిర్మాణాలు అక్రమ కట్టడం నిర్మించడం అనేది చాలా తప్పు. ఆ నలుగురికి చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి నాగార్జున ఇలా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. ఎందుకంటే దాంతో పాటు గతం నుంచి కూడా ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించి అనేక నిర్మాణాలు అనేది హైదరాబాద్ ప్రాంతంలో చేశారు. వాటికి సంబంధించి కూడా ఇటు రేవంత్ ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకోవాలి, అన్నిటినీ కూల్చివేయాలి. ఎందుకంటే ఇప్పటికే జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి విషయానికి కోర్టుకు వెళ్ళినటువంటి సమయాన్ని గురించి అడిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కోర్టును ఆశ్రయిస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు సిపిఐ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఇలానే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కూల్చివేయాలి అని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీ నుంచి మేము మద్దతు ఇస్తాము. ఇలాంటి పనులు మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తాము. అటు అధికారులు కూడా హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ అనేది ఈ రోజు ఏర్పడినటువంటిది కాదు. గత 10 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నటువంటి ఈ కట్టడం అనేది ఎందుకు చర్యలు తీసుకోలేదు, అటు అధికారుల నిర్లక్ష్యమా అని అడిగిన సందర్భంలో కూడా అధికారులకి ముట్టినప్పుడు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోరు అని చెప్పేసి కూడా తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇన్కన్వెన్షనే కాదు, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా కూల్చివేయాలని చెప్పడంతో పాటు ఏదైతే పేదలు ఉంటారో పేదలకి సంబంధించినటువంటి ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చిన్న చిన్న నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చూపించాలి. దాంతోపాటు ఈ హైడ్రా అనేది మధ్యలోనే ఆగొద్దు, తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం. కాబట్టి ఈ హైడ్రా కూల్చివేతలు అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టాలి ఈ హైడ్రా అధికారులు అయితే మాత్రం అని చెప్పి అటు సిపిఐ సంబంధించినటువంటి నారాయణ అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అయితే మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా అటు సిపిఐ నారాయణ అయితే మాత్రం ప్రస్తుతం స్పందించారనే చెప్పుకోవాలి. హైడ్రా కూల్చివేతలు అనేది ఒక మంచి కార్యక్రమం, మధ్యలో ఆపొద్దు అని మాత్రం చెప్తున్నారు. ఎవరున్నా సరే, ఏదైతే కొద్దిసేపటి క్రితమే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్నేహితులు కానీ గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు, బంధువులు కానీ ఎవరైనా నిర్మాణాలు ఉంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేస్తాము అని చెప్పినటువంటి సమాధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అభినందిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న దాని పట్ల అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనేక నిర్మాణాలు పూర్తి స్థాయిలో చెరువులు బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి. చెరువునైతే పూర్తి స్థాయిలో ఆక్రమించారని చెప్తున్నారు. దాంతోపాటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్కి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో దాంతోపాటు కొన్ని ప్రాంతాలు ఎఫ్టీఎల్ బఫర్ అని ఏదైతే చెప్తున్నారు ఆ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూలగొట్టాలి. ఎందుకంటే ఒకవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్మిషన్ ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా అది ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇన్కన్వెన్షన్ కి సంబంధించి రోజుకి లక్షలాది రూపాయలు ఇన్కన్వెన్షన్ ద్వారా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో హీరో నాగార్జున కి సంబంధించినటువంటి దానన్నిటిని కూడా రికవరీ చేయాలి, ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు అని చెప్పేసి అయితే మాత్రం నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సిపిఐ పార్టీ పూర్తి మద్దతు పలుకుతుంది. ఈ హైడ్రాకి సంబంధించి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.